హాయ్ ఫ్రెండ్స్, పశువుల పెంపకంలో వచ్చిన ఆధునిక టెక్నాలజీకి సంబంధించిన విషయాల్ని ఈరోజు వీడియోలో తెలుసుకుందాం. ఈ వీడియో మొత్తం చూశాక ఏం టెక్నాలజీ గురు అని అనకుండా ఉండలేరు. మిల్కోమాక్స్ ఇది ఆటోమేటిక్ మిల్క్ మెషిన్. ఈ అడ్వాన్స్ మెషిన్ని ఆవులు గేదెల నుండి పాలు తీయడానికి ఉపయోగిస్తారు. ముందుగా మెషిన్ ఆవు లేదా గేదెని తన ప్యాకెట్లోకి తీసుకొని అడ్జస్ట్ చేసుకుంటుంది. ఆ తర్వాత మెషిన్లో ఉండే సాఫ్ట్ వైబ్రేటెడ్ బ్రష్ ఆవు పొదుగును శుభ్రంగా కడుగుతుంది. అలా చేస్తే ఆవు పాలివ్వడానికి సిద్ధంగా ఉంటుంది. ఆ తర్వాత మెషిన్కి అమర్చిన సకింగ్ మెషిన్ ద్వారా ఆవు పొదుగు నుండి పాలు తీయటం మొదలవుతుంది. ఇలా వచ్చిన పాలు ఒక ట్యాంక్లోకి పైపుల ద్వారా వెళ్ళి స్టోర్ అవుతాయి. ఈ మెషిన్లో పాలు ఒక పరిమితి వరకే తీసేలా సెట్ చేసి పెడతారు. ఆ టైం దాటగానే పొదుగుకు అమర్చిన పంపు బయటకు వచ్చేస్తుంది. ఆటోమేటిక్ ఫీడర్ ఇది అడ్వాన్స్డ్ మిక్సింగ్ మెషిన్. జంతువుల మేత తయారు చేసే మెషిన్ ఇది. ముందుగా పశువులకు వేయాల్సిన దాణా అంతా ఒకే చోటకు చేరుస్తుంది. ఆ తర్వాత ఇందులో అనేక రకాల మినరల్స్ కలుపుకుంటుంది. ఇలా చేస్తే జంతువులకు అన్ని రకాల పోషకాలు అందుతాయి. దాంతో పాలు కూడా ఎక్కువగా వస్తాయి. ఇంతటితో ఈ మెషిన్ పని అయిపోదు. ఇలా దాణా అంతా చక్కగా కలిపాక ఈ దాణాను తీసుకెళ్లి పశువులు తినేందుకు వాటి ముందు వేస్తూ పోతుంది. షీప్ షేరింగ్ గొర్రెల్ని పెంచి పోషించి వాటి జుట్టును తీసి అమ్ముకోవడం మనకు తెలుసు. ఈ పని కోసం ఇలాంటి షీప్ షేరింగ్ మెషిన్స్ని ఉపయోగిస్తారు. ఈ మెషిన్తో ఈ గొర్రె బొచ్చును ఎలా తీస్తున్నారో చూస్తున్నారుగా. ఈ బొచ్చును ఫ్యాక్టరీస్లో ప్రాసెస్ చేసి శీతాకాలంలో ఉపయోగించే ఉన్ని దుస్తుల్ని తయారు చేస్తారు. ఊఫర్ స్టాండ్ ఈ అడ్వాన్స్డ్ మెషిన్ చూసి ఆశ్చర్యపోవాల్సిందే. ఈ మెషిన్ పెద్ద పెద్ద జంతువుల కోసం తయారు చేస్తారు. ఈ మెషిన్ని పెద్ద పెద్ద పశువుల గిత్తలు శుభ్రం చేయడానికి ఉపయోగిస్తారు. ఆవులు గేదెల కాళ్ల గిత్తలు శుభ్రం చేయడానికి ఈ మెషిన్ని ఎక్కువగా ఉపయోగిస్తూ ఉంటారు. ముందుగా ఆవుని కానీ గేదెని కానీ ఈ మెషిన్లో పెడతారు. ఆవు తల పొట్టని సరిగ్గా ఫిక్స్ చేస్తారు. వాటి కాళ్ళు కూడా ఆటోమేటిక్ సిస్టమ్ ద్వారా లాక్ చేస్తారు. ఆ తర్వాత ఈ మెషిన్ని తిప్పేస్తారు. ఆ తర్వాత ప్రశాంతంగా వాటి గిత్తల్ని క్లీన్ చేస్తారు. క్లీనింగ్ పూర్తి కాగానే మెషిన్ని తిరిగి యథాస్థితిలోకి తీసుకొస్తారు. ఆ తర్వాత ఆవు చాలా ప్రశాంతంగా మెషిన్లో నుంచి బయటకు వస్తుంది. ఈ మెషిన్లోకి పశువుల్ని తీసుకురావడం కష్టంగా కూడా ఉండదు. వీడ్ పుషర్ ఇది పూర్తిగా ఆటోమేటెడ్ మెషిన్. పశువుల మేతని అంచెల వెంబడి నెట్టేందుకు ఈ మెషిన్ ఉపయోగిస్తారు. పశువులు మేత మేసేటప్పుడు ఆ దాణాన్ని అటు ఇటు నెడుతూ ఉంటాయి. అలా పక్కకు వెళ్ళిపోయిన మేతను ఈ పశువులు దగ్గరికి తీసుకుని తినలేవు. ఈ మెషిన్ అలా దూరమైన దాణాను దగ్గరికి తీసుకురావడానికి ప్రయత్నిస్తుంది. మేత మేసే పశువులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా దాణాని వాటి ముందుకు చేరుస్తుంది. కావ్ బ్రష్ ఇది చాలా విచిత్రమైన ఆటోమేటిక్ మెషిన్. ఆవుల విషయంలో ఇది అద్భుతం అనే చెప్పాలి. ఈ బ్రష్ ఆవులకి మసాజ్ చేస్తుంది. ఆవులకు ఏదైనా సమస్యగా అనిపించినప్పుడు ఈ మెషిన్ దగ్గరికి వచ్చి అటు ఇటు కదులుతుంది. అప్పుడు వెంటనే బ్రష్తో చక్కగా మసాజ్ అవుతుంది. ఈ బ్రష్తో ఆవులకు చాలా రిలాక్సింగ్గా ఉన్న ఫీలింగ్ కలుగుతుంది. దీనికి తోడు ఆవుల చర్మం కూడా శుభ్రపడుతుంది. దీంతో ఆవుల పాల ఉత్పత్తి పెరుగుతుంది. క్లీనర్ కౌస్ పాల కోసం పశువులు పెంచడం అంటే పాలు మాత్రమే కాదు కదా, పెద్ద మొత్తంలో వాటి గోబరు కూడా వస్తుంది. 2 నుంచి 4 ఆవుల్ని పెంచుకుంటేనే ఇంత పెద్ద మొత్తంలో గోబరు తయారైతే శుభ్రం చేయడానికి ఎంత శ్రమ పడాలో ఆలోచించండి. మరి 100 లేదా 200 ఆవుల్ని పెంచుతుంటే వాటి క్లీనింగ్ ఎంత కష్టమో కదా. చేతులతో చేయడం అస్సలు సాధ్యం కాని పని. ఈ పనిని సులువు చేసేందుకే ఈ అడ్వాన్స్డ్ మెషిన్ ఉపయోగిస్తారు. పశువుల పేడని క్లీన్ చేయాలనుకున్నప్పుడు ఈ స్క్రేపర్ను ఉపయోగిస్తారు. ఈ మెషిన్తో జంతువులకు ఎలాంటి హాని కలగదు. పైగా చేతులతో అవసరం లేకుండా ఈ ప్రదేశం అంతా శుభ్రం అయిపోతుంది. హైడ్రాలిక్స్ స్క్రాపర్ సాయంతో చాలా జాగ్రత్తగా పేడనంతా లాక్కొచ్చి గోబర్ ప్లాంట్లోకి దాన్ని నెట్టేస్తుంది. బేల్స్ ర్యాపింగ్ గడ్డిని జాగ్రత్తగా చుట్టి దాచుకోవటం అనేది పశువుల్ని పెంచేవాళ్లు తప్పకుండా పాటించే సూత్రం. ఎందుకంటే ఇలా పశువుల దాణా దాచుకుని ఉంచుకోవటం తప్పనిసరి. ఈ మెషిన్ ఇలాంటి పనుల కోసమే వాడతారు. ఈ మెషిన్ పశువుల దాణాను ప్లాస్టిక్తో ర్యాప్ చేస్తుంది. ఇలా ప్యాక్ చేస్తూ వాన నుండి దుమ్ము నుండి పశువుల దాణాను కాపాడుకోవచ్చు. దాణాని దగ్గరగా చుట్టేసే మెషిన్స్ని మీరు చూసే ఉంటారు. కానీ ఈ మెషిన్ దాణా చుట్టాల్ని విప్పుతుంది. ఈ బెండల్స్ని మెషిన్ సాయంతో ఓపెన్ చేసినప్పుడు ఆటోమేటిక్గా ఆ మెషిన్ దాణా బెండల్స్ని విప్పుతుంది. క్రమానుసారంగా పశువులు తినే స్థలంలో వాటిని చక్కగా పేర్చుకుంటూ వెళ్తుంది. ఇలా ఎండిన గడ్డి పశువులకు చాలా ఇష్టం. చికెన్ హార్వెస్టర్ మెషిన్ ఇంట్లో పెంచుకునే కోడి పిల్లల్ని పట్టుకుని గంప కింద పెట్టడానికి ఎంత తిప్పలు పడాలో మీ అందరికీ తెలుసు. అలాంటిది కోళ్ల పెంపకమే ప్రధాన వృత్తిగా స్వీకరించిన వారు 100,000 కోళ్లను ఎలా పట్టుకోగలరు, వాటిని ఎలా చూసుకోగలరో చెప్పండి.
ఈ పని సులువు చేసుకోవడానికి ఒక అద్భుతమైన మెషిన్ ఉపయోగించవచ్చు. ఈ మెషిన్ నడపడానికి ఒక మనిషి ఉంటే సరిపోతుంది. ఈ మెషిన్ ఒక గంటలో 9,000 కోళ్లను పట్టుకుని లోడ్ చేసేస్తుంది. పైగా ఈ మెషిన్తో కోళ్లకు ఎలాంటి ఇబ్బంది ఉండదు, నష్టం వాటిల్లదు. ఎందుకంటే ఈ మెషిన్లో చాలా సాఫ్ట్వేర్ రబ్బర్ అమర్చి ఉంటుంది. ప్యాచురా మిల్క్ ఫీడర్. ఈ మెషిన్ని ఆవుల పిల్లలకు పాలు ఇవ్వడానికి ఉపయోగిస్తారు. అందుకోసం ఈ కంటైనర్లో ముందుగా పాలు నింపుతారు. పిల్లల పోషణకు మినరల్స్, న్యూట్రిషన్ ఫుడ్ కూడా ఈ పాలలో కలుపుతారు. ఆ తర్వాత ఈ మెషిన్ని లేగదూడల మంద దగ్గరికి తీసుకొస్తారు. మెషిన్ని చూడగానే లేగదూడలు పరుగున వచ్చేస్తాయి. మెషిన్కి అమర్చిన పాల పొంతల ద్వారా పాలు తాగడం మొదలు పెడతాయి. ఈ మెషిన్కి ఏర్పాటు చేసిన పైప్ అచ్చం తల్లి రొమ్ముకు పాలు తాగుతున్నట్టే ఉంటుంది. ఈ పాల ద్వారా లేగదూడలు అనారోగ్యం బారిన పడకుండా ఉంటాయి. ఈ అద్భుతమైన మెషిన్తో ఇచ్చే పాలతో లేగదూడలు బలంగా పెరుగుతాయి. షీప్ కేరింగ్ మెషిన్. గొర్రెల పెంపకం చాలా కాలంగా ఉన్నదే. వీటి ద్వారా చాలామందికి మంచి ఆదాయం కూడా లభిస్తుంది. అదే సమయంలో వాటిని సరైన రీతిలో చూసుకోవడం కూడా చాలా ముఖ్యం. ఈ పని కోసమే ఈ అద్భుతమైన మెషిన్ని ఉపయోగించవచ్చు. ప్రత్యేకంగా ఈ మేకలు, గొర్రెల బాగోగులు చూసుకోవడం కోసం ఈ మెషిన్ ఎంతగానో ఉపయోగపడుతుంది. ఈ మెషిన్లో ఒక లైన్ లాగా ఏర్పాటు చేస్తారు. ఒక్కో గొర్రెను ముందుకు తోస్తూ ఉంటారు. ఈ మెషిన్లోని మెయిన్ పార్ట్లోకి రాగానే మెషిన్లో ఉండే సెన్సార్ గొర్రెని పట్టేసుకుంటుంది. అలా పట్టుకున్నప్పుడు గొర్రెకి ఎలాంటి నష్టం కలగదు. ఈ సెన్సార్ సహాయంతో దాని టెంపరేచర్, వెయిట్ తెలుస్తుంది. దాని యొక్క ఆరోగ్య పరిస్థితి కూడా అర్థమవుతుంది. ఒకవేళ గొర్రెలు జబ్బు పడి ఉంటే వెంటనే వాటికి ట్రీట్మెంట్ ఇస్తారు. గోట్ ఫార్మింగ్. గొర్రెల ఫార్మింగ్ చేసే చోట వాటి మలమూత్రాలు చాలా ఎత్తున పేరుకుపోతాయి. తడిగాను, బురదగాను మారుతాయి. గొర్రెలు అక్కడ కూర్చోడానికి కూడా పనికిరాదు. అందుకని వాటికి దాణా అందించడానికి ఉపయోగించే గడ్డికి ఈ మెషిన్ ఉపయోగిస్తారు. మెషిన్ సాయంతో సన్నని ముక్కల్లాగా కట్ చేస్తారు. దాంతో అవి కూర్చునే స్థలం మొత్తం పొడిగా తయారవుతుంది. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఈ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.